నేను మారను అంటే బాగా వేడి నూనె కాగేదాన్ని తీసుకెళ్ళి పెడితే ఎందుకు మారో అర్థమవుతాను అనిపించింది. కుటుంబ పరిస్థితి ఎటు వెళ్తుంది? క్షీణదశకి వెళ్తుందా? అభివృద్ధిలోనికి వస్తుందా? దేవుడు మనతో ఉన్నాడా? మనకు విరోధిగా ఉన్నాడా? భవిష్యత్తు ఏం జరగబోతుంది? భవిష్యత్తులో రాబోయే శిక్ష తప్పించాలని దేవుడు ఎన్నో వాక్యాలతో వాగ్దానాలతో బుజ్జగించి చిలక్కు నేర్పించినట్లు, ఎట్లా చిలక్కు నేర్పించినట్లు చెక్కలు మనకు అనుగుణంగా మారుతాయి, ఇనుము మనకు అనుగుణంగా మారిద్ది, రాయి మనకు అనుగుణంగా మారిద్ది. మనిషి హృదయం మాత్రం అనుగుణంగా మారదు. నేను మారను, నేను ఇంతే. చిలకలకు నేర్పిస్తే మాటలు నేర్చుకుంటాయి, అవి మాట్లాడతాయి, చక్కగా మాట్లాడతాయి. శిక్షకు లోబడ నల్లకున్నారు, రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మళ్ళుటకు సమ్మతింపరు. దేవుని వైపు మళ్ళడానికి చిన్న చిన్న బలహీనతలండి గట్టిగా పట్టుకుంటాయి. నా వల్ల కాదు, నేను ఇలాగే ఉంటా.